ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. ఈరోజు ఏపీ చంద్రబాబు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. వీరిద్దరూ కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాల మీద ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. దీంతో పాటు తిరుమల లడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం అవుతున్న నేపథ్యంలో ఒక పక్క తిరుమల లడ్డుకు సంబంధించి టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అటు అంబటి ఇంటి మీద కావచ్చు, జోగి రమేష్ ఇంటి మీద కావచ్చు టీడీపీ శ్రేణులు దాడులు చేసిన నేపథ్యంలో ఈ శాంతి భద్రతల అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు తిరుమల లడ్డులో ప్రధానంగా నిన్న సిట్ రిపోర్ట్ ఇచ్చిన సప్లిమెంటరీ రిపోర్ట్ లో కొన్ని ఏవైతే గీ పూర్తిగా వాడలేదు, అంతా కూడా పామాయిల్ తో పాటు కొన్ని ఏదైతే జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారో వాటికి సంబంధించినవి కూడా ఈ సప్లిమెంటరీ రిపోర్ట్ లో ఉన్నట్లు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మంత్రులు కూడా చెప్పడం జరిగింది కేబినెట్ అయిపోయినంత. సో దీని మీద కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇదే కాకుండా రానున్న రోజుల్లో రాజ్యసభకు సంబంధించి స్థానాలు కూడా ఖాళీ అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎవరికి రాజ్యసభకు పంపించాలి, టీడీపీ తరఫున పంపించాలా లేకపోతే జనసేన తరఫు నుంచి పంపించాలా, టీడీపీ ఎన్ని తీసుకోవాలి, జనసేన ఎన్ని తీసుకోవాలనే అంశాల మీద కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో అది చూసి ఓర్చుకోలేక వైసీపీ చేస్తున్న దాడులు కావచ్చు, వైసీపీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, దానివల్ల శాంతి భద్రతలు కలుగుతున్న విఘాతం కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎంతో చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇరువురు కూడా శాంతి భద్రతలు అదేవిధంగా తాజా పరిస్థితుల మీద కూడా చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సియా. Thank you, Nagakishore. Thanks for the update.